హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. మిల్లెట్స్తో ఇడ్లీ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. రాగుల్లో కాల్షియం బాగా ఉంటుంది కాబట్టి ఉదయం పూట బ్రేక్ఫాస్టులో వీటిని తీసుకున్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. రాగులు 1 కప్పు, ఇడ్లీ రైస్ 1/2 కప్, మందంగా ఉండే అటుకులు 1/4 కప్ తీసుకోండి. మినప్పప్పు 1/2 కప్, మెంతులు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 కప్, రాగులు 1 కప్, ఇడ్లీ రైస్ 1/2 కప్. ఇడ్లీ రైస్ లేని వాళ్ళు నార్మల్ రైసే 1/2 కప్ తీసుకోండి. మెంతులు 1 టేబుల్ స్పూన్. వీటన్నింటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుందాం. సిరిధాన్యాలలో మట్టి బాగా ఉంటుంది కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న దాంట్లోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని వీటిని కనీసం 6 గంటలు నానబెట్టుకోవాలి. 6 గంటలు ముందుగా నానబెట్టిన వాటిల్లో నుంచి నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఒక మిక్సీ జార్ను తీసుకొని ఇందులో ముందుగా నానబెట్టుకున్నవి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. మిగిలిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని పావు కప్ మందం అటుకులు తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుందాం. పిండి మిక్సీ చేసుకునేటప్పుడు మాత్రమే ఒక 10 నిమిషాలు అటుకులు నానబెట్టుకోండి. నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకుందాం. అటుకులలో ఉండే నీళ్ళన్నీ వంపేసుకొని అటుకులను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకునేటప్పుడు చల్లటి నీళ్ళు కొద్దిగా పోసుకొని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న దాన్ని బౌల్లోకి వేసుకుందాం. ఉప్పు వేసుకొని ఒకసారి చేత్తో అంతా బాగా కలుపుకొని మూత మూసి ఫర్మెంటేషన్ కోసం 8 గంటలు పక్కన పెడదాం. 8 గంటల తర్వాత పిండి చూడండి ఎంత బాగా పొంగిందో. ఇలా పొంగితే ఇడ్లీలు బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా పొంగిందో పిండి. పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇడ్లీ పాత్రలకు ఆయిల్ అప్లై చేసుకొని పిండినంతా ఒకసారి బాగా కలుపుకొని ఇడ్లీ పాత్రల్లో సగం వరకు మాత్రమే వేసుకోండి. ఇడ్లీలు బాగా పొంగుతాయి కాబట్టి సగం వరకు మాత్రమే వేసుకోవాలి. ఇలా అన్ని పాత్రలకు వేసుకున్న తర్వాత ఇడ్లీ స్టాండులో పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులో 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే ఇడ్లీ స్టాండును పెట్టుకోవాలి. మూత మూసి
ఆవిరొచ్చిన 10 నిమిషాల తర్వాత మాత్రమే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్కు వెయిట్ పెట్టుకోవద్దు. వెయిట్ పెట్టినట్లయితే ఇడ్లీలు గట్టిగా వస్తాయి. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లోకి ఇలా మిల్లెట్స్తో చేసుకునే బ్రేక్ఫాస్ట్ తిన్నట్లయితే ఆరోగ్యం బాగా ఉంటుంది. రోజంతా నీరసం కానీ అలసట కానీ లేకుండా బాగుంటాము. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మరొక 2 నిమిషాలు అలాగే పక్కన పెట్టిన తర్వాత మాత్రమే కుక్కర్కు మూత తీసుకోండి. చూడండి ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా ఆయిల్ పదార్థాలు తీసుకునేదానికన్నా ఇలా మిల్లెట్స్తో చేసుకునే ఇడ్లీలను తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఇడ్లీలు చూడండి ఎంత బాగా వచ్చాయి. ఒకటి తుంచి చూపిస్తాను. చూడండి ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చాయో. వీటిని కొబ్బరి పచ్చడితో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.